హాయ్ అండి అందరికీ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కారప్పొడి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకు తీసుకున్నా, లేదు అంటే కనుక ఇడ్లీలో కూడా ఈ కారప్పొడి అయితే కనుక చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. దానిలోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు అనేవి ఫ్రై చేసుకుని 1 నిమిషం పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని 1½ టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 3 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు, అలానే కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో తీసేసుకోండి. దీనిలోకి గల్లుప్పు వేసుకుని ఫస్ట్ వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వేయించుకుని పక్కన పెట్టుకున్నటువంటి ధనియాలు, పచ్చిశనగపప్పు ఇవి కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. థర్డ్ టైం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఫైనల్లీ కారప్పొడి అయితే కనుక రెడీ అయిపోతుంది. సేమ్ ఇదే ప్రొసీజర్లో మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.